హలో అందరికీ. వెల్కమ్ టు సిజిల్ అండ్ సర్వ్. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మేము 1/2 kg చికెన్ కర్రీ చేస్తున్నాం. సో దానికి 3 ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆ కుక్కర్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. అది చల్లారిన తర్వాత అందులో కొబ్బరి మసాలా పౌడర్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వీటన్నిటిని వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దాంట్లో బండ పువ్వు, దాల్చిన చెక్క కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత 1/2 kg చికెన్ వేసుకోవాలి. అందులో దాన్ని మంచిగా కలపాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత ఇలా వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉంచాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని అందులో వేసేయాలి. అందులో వేసి దాన్ని మంచిగా కలిపేసేయాలి. కాసేపటి తర్వాత మళ్ళీ దాన్ని కలపాలి. మసాలా మంచిగా చికెన్కి పట్టేలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని మంచిగా కలిపి ఇప్పుడు విజిల్ పెట్టుకోవచ్చు. ఇలా అది మంచిగా ఉడకడానికి మినిమం 3 to 4 విజిల్స్ వరకు ఉంచాలి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించాలి. ఇలా మంచిగా ఉడికిన చికెన్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర, కరివేపాకుతో. అప్పుడు ఈ సింపుల్ చికెన్ కర్రీ రెడీ.